అయ్యా అయ్యా మహర్షి గారు, మీ యొక్క నామధేయం ఏమిటి? నామం విశ్వామిత్రుడు అందరు. మీ యొక్క నామధేయం అనగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. స్వామి మరి ఇప్పుడు ఎక్కడ వెళుతున్నారు? నేను శ్రీరామ యజ్ఞం చేయక చాలా కాలం పోయాను. ఆ గంగా నది రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ చిత్తమురారే పావన కేశవ చిత్తమురారే పావన కేశవ చిత్తమురారే పావన కేశవ చిత్తమురారే వాసుదేవ చౌరీ ఓ రామ వాసుదేవ చౌరీ ఓ రామ వాసుదేవ చౌరీ ఓ రామ వాసుదేవ చౌరీ ఓ రామ విశ్వామిత్రుల వారు తప చేస్తున్నటువంటి సమయంలో మారీచ సుబాలు అనేటువంటి రాక్షసులు వచ్చి మాంసము రక్తము చల్లి ఆయన యొక్క యజ్ఞాన్ని భంగం చేసినటువంటి సందర్భంలో నేను ఇప్పుడు ఏం చేయగలను? ఎవరి దృష్టిలో చూసిన కాక అయ్యోపూరి పట్టణంలో రామలక్ష్మణుడు బలరు నేను అక్కడికి పోయగలను. కూడా
అయోధ్యపురి పట్టణము పోయిన ఒరే సేవక రామ 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 సీత సేవక మహర్షి మీరెవరు? మాది విశ్వామిత్రుడు. ఎటు వెళుతున్నారు? దశరథ రాజు దగ్గరికి సామ్రాజ్యంతో దగ్గరికి వెళుతున్నారా? మరి మా రాజుగారిని అడిగేస్తాం మీరు వచ్చినట్టు. మీరు కాసేపు ఇక్కడ నిలబడుతుంది. అయ్యా దశరథ మహారాజు గారు, ఏం సమాచారం? మన యొక్క పట్టణానికి మహర్షి విశ్వామిత్రుల వారు వచ్చి మన ద్వారం వద్ద ఉన్నారు. మీ యొక్క ఆయన ఎట్లున్నదో తెలపండి రాజా. ఏదేమైనా మునిషులు వారు వచ్చారంటే వెళ్ళవలసిందే కదా మంత్రి. వెళ్ళి వారికి స్వాగతం పలికి తీసుకెళ్తాం. రామ 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 సీత స్వామి విశ్వామిత్ర వారికి ప్రణామం. స్వామి ధన్యుడనై సకల శుభములను సగు సత్తరమునా అందరములా చలించునాడు ఆంజనేయా గదినందనా. స్వామి మీరు మా యొక్క పట్టణం చేసినందులో మాకు ఎంతో సకల సంతోషమేను. మీరు మా రాజ్యంలో అడిగినందులో మా యొక్క ఎన్నో ధన్యవాదాలు స్వామి. కావున స్వామి మీరిందు వచ్చినటువంటి కారణం ఏమిటో ధనవాద్యతో వచ్చిరా ద్రవ్యవాద్యతో వచ్చిరా ఆ యొక్క దశరథ మహారాజా నాకు నేను వచ్చిన పని చెప్తా కదా. ఒక అభయం ఏమిటి చెప్పండి స్వామి. మీకు ఏదైనా అభయం ఇచ్చినాక చెప్తాను. ఇచ్చిన స్వామి చెప్పు. శ్రీరాజుల మహారాజుకి దశరథ రాజా నీకు చిరంజీవి మహారాజుకి కృతములు చేయుచునుండ రాత్రం సార సంగం ఒక్కటి చేరి దుర్మార్గులొక్క మధ్యమును తనివీడారవోచి నాయాగమున్ కలములు చేయుచునుండె గానకన్న నీ సుతుల్ని వంపువయ్య దశరథ రాజా. మా యజ్ఞంలో రక్త మాంసాలు కావలసినది కదా. మీ సుతుల్లో సరే మంత్రి, ఏమి విచిత్రం యొక్క మునీశ్వరుడు వచ్చారనుకుంటే ధనవాద్యతోనో ఏక ద్రవ్యవాద్యతో వచ్చి ఉంటారని అనుకునే కానీ ఏమి విచిత్రం స్వామి. యతివర విను మహాపసి బాలలేని జయగలరు యతివర విను మహాపసి బాలలేని జయగలరు యతివర విను మహాపసి బాలలేని జయగలరు యతివర విను మహాపసి
ఆ ముక్కు బద్దలాన్ని చిన్ని బాలకులు రాక్షసులను ఎలా జయించగలరు? వారితో ఎలా పోరాడగలరు? మీరు ఎలా పలుకుతుంది స్వామి? చిరంజీవి మహారాజుకి పాండవులన్నీ రక్త మధుమాంసముల యజ్ఞం పాడు చేసి కదా రామలక్ష్మణుడు పంపు. స్వామి ఎలా పలుకుతుంటుంది? పురో శ్రీరామచంద్ర భగవానికి రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఏలీలను పొందగలరు యమునా జయించగలరు, ఏలీలను పొందగలరు యమునా జయించగలరు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో శ్రీరామచంద్ర భగవానికి స్వామి మునీంద్రమా, ఆ యొక్క కుమారుడు అనగా నిన్నదీసి ఎండలు పెడితే ఎలా కరిగిపోతుందో అంత సున్నితమైన మనసు గలవారు స్వామి. ఆ యొక్క రాజ్యములను ఎలా జయించారు? ఆ యొక్క రక్తం తాగే యొక్క రాజ్యం జయించలేదు. నా కుమారుడు పంపలేను స్వామి. చిరంజీవి మహారాజుకి పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను కాలాకులముల కనరు వారి భయమయమనకు, పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను నీవు పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను నీవు భయముతోడ పలికెదవు, పాలకులను చిరంజీవి మహారాజుకి వారి సమాచారం తెలుపుదా వినిమి. తుంటరి రాక్షసాదముల తోడను కోరి జయించి జయములో కంటకులను అరికట్ట తగదు గని విష్ణుమూర్తి మా వంటి మునెందులెల్ల వ్రతబాధల నన్ను పన్ను తింప నీ ఇంట మానవుడై జన్మించ గాంచబోవరా. కావున సత్యరాములు విడనాడి నా ఎంట పంపు రామలక్ష్మణుడు. స్వామి మేము ఎక్కడికో లేచిపోయేవారంగా నువ్వు రామలక్ష్మణుడు పంపకుండా స్వామి ఇలా బ్రో శ్రీరామచంద్ర భగవానికి ధరణి శ్రీ కల్పగురి హరివదనాని పగుల 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 పరమూలి తిరువాది వాసన బ్రహ్మంగలయ వాసన బ్రహ్మంగలయ వాసన బ్రహ్మంగలయ ధరణి శ్రీ కల్పగురి హరివదనాని పగుల ధరణి శ్రీ కల్పగురి హరివదనాని పగుల శ్రీరామచంద్ర భగవానికి స్వామి మునీంద్రమా, ఆ చిన్ని బాలను దీర్ఘాయుష్మాన్ భావాన్ని తొలగవలసిన వాళ్ళకి దీర్ఘాయుష్మానం చెప్పవాలి, కానీ అటు చిన్నపిల్లలను తీసుకెళ్ళి ఆ యొక్క రాక్షసులను యుద్ధం చేయించడం సరైనది కాదు కదా స్వామి. అయినా స్వామి ఏది ఏమైనప్పటికీ కూడా కానీ నా కుమారుడు మాత్రం పంపలేను. హలో శ్రీరామచంద్ర భగవానికి మునినాథ నేను శ్రీరాముల పంపగలేను, మునినాథ నేను శ్రీరాముల పంపగలేను, మునినాథ నేను శ్రీరాముల
యొక్క రాక్షసుల వద్ద కావాలంటే నా యొక్క సైన్యాన్ని నన్ను పంపించగలను. వారిని తీసుకెళ్లి అదన పని చేసుకోండి. అది కాని ఎడల నేనే వచ్చే యొక్క సైన్యాన్ని మీ యొక్క రాక్షసులను వధించి మీ యజ్ఞ దీక్ష పూర్తి కావాలని వచ్చేదాను వింటిగా. నా యొక్క కుమారుడు మాత్రం పంపలేదు స్వామి. విరాజన మహారాజుకి తండ్రుడు నీ కీర్తి తెలుసను, తండ్రుడు నీ కీర్తి తెలుసను, తండ్రుడు నీ కీర్తి తెలుసను, తండ్రుడు నీ కీర్తి తెలుసను, భద్రత నీ కీర్తి తెలుసను, భద్రత నీ కీర్తి తెలుసను, భద్రత నీ కీర్తి తెలుసను, భద్రత నీ కీర్తి తెలుసను, వందలతో నీ మాటనిచ్చియో, వందలతో నీ మాటనిచ్చియో, వందలతో నీ మాటనిచ్చియో, వందలతో నీ మాటనిచ్చియో, అన్యాయముగా కన్నవాడిని, అన్యాయముగా కన్నవాడిని, అన్యాయముగా కన్నవాడిని, అన్యాయముగా కన్నవాడిని, భద్రత నీ కీర్తి తెలుసను, భద్రత నీ కీర్తి తెలుసను. విరాజన మహారాజుకి దుర్మార్గులకు వెళ్ళిపోతాం. నేనేం చేయగలను? జై జై రామ జానకి రామ జై జై శ్రీరామ్. బుర్రా వెంకటేష్ గౌడ్ గారు కళాకారులు శ్రీరామ నామ రాలకించి నన్ను బ్రోవరా, శ్రీరామ నామ రాలకించి నన్ను బ్రోవరా, ఏ నీలమంతు నీదు యాక మెరలకించరా, నామావతార యోగ నిత్య నమ్మిని, శ్రీరామనైన రాలకించ నిన్ను బ్రోవరా, నన్ను బ్రోవరా, నిన్ను నమ్మినా, మహర్షి మీ యొక్క నామధేయం ఏమిటి? కమ్మి కంటి రాముడంటి వేముడంటి తాములంటి కమ్మి కంటి రాముడంటి వెదముగంటి రాముడంటి, కమ్మి కంటి రాముడంటి వేముడంటి తాములంటి కమ్మి కంటి రాముడంటి
అయ్యా నా నామం అడుగుతుంటావు. అడుగుతున్నా నా నామం అనగా అయ్యా అయోధ్య పరిపాలించే అయోధ్యపురి పట్టణం పోతుంది. పరిపాలించే దశరథ మహారాజు గారి కుమారులకు విద్యా బుద్ధులు చెప్పే గురువులు గురువును ఇప్పుడు ఆడికే పోతురా ఆడికే రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత రావణుడే జగదుష్టములాడే రావణకే జగత్తంబులారే వాసుదేవ గౌరీ రామ వాసుదేవ సౌరీ రామ మహారాజ్ జై అశిష్ట చల్లగా వర్ధి. అశిష్టము ఓ వశిష్ట, నువ్వు దశరథ మహారాజుకు కులగురువు అని తెలుసు. రామలక్ష్మణుని పంపుమని నాకు చెప్పు. సరే, నీవు అనుకున్నట్లుగా దశరథుని దగ్గరికి పోయి నేను చెప్పేదే కాక మీరు వచ్చినటువంటి సమస్య విషయం మేము చెప్పగలరు. నీ కుమారులైన రామలక్ష్మణులు వైశ్వామిత్రుని పంపము. స్వామి నేను పంపుకోవడం కానీ ఆ యొక్క స్వామి మా కులగృహైన మీరు వచ్చి చెప్పినప్పుడు పంపగలను, అందుకు సందేహం లేదు. సరే, నా మాట వినుము, పంపము. స్వామి మీరు అనువిధముగానే పంపించడం. రామ శ్రీరామ ప్రేమ రక్షణి రామ శ్రీరామ ప్రేమ రక్షతి శ్రీరామచంద్ర భగవానికి కుమారుడారా రామచంద్రారా కుమారుడారా ఓహో నాయన గారు, ఆ యొక్క విశ్వామిత్ర వారు వచ్చి అడుగుతుంది మిమ్మల్ని పంపలేరు, కానీ మన గురువు అయినటువంటి వశిష్ఠ వారు వచ్చి మిమ్మల్ని పంపడానికి అనుమతించి వెళ్ళినాడు. కావున అందుకొరకు ఈ యొక్క స్వామివారి వెంట వేగి బులో శ్రీరామచంద్ర భగవానికి యజ్ఞ రక్షణార్థమై యజ్ఞ రక్షణార్థమై వీరితో కూడా నేగియో కాగలమునా రజతుల నెల్ల బదిలించి రండి మీరు. రామలక్ష్మణులారా, ఆ యొక్క విశ్వామిత్రుల వారి యజ్ఞము ఆ యొక్క రక్కసులు వచ్చి రాక్షసులు బట్టి యజ్ఞ భంగము గావిస్తున్నారట. అందుకు గాను వారు వెంటపోయి వారి యజ్ఞం అయిపోయేంత వరకు ఉండి ఆ తర్వాత తిరిగి రండి, క్షేమంగా వీరండి. సరే, ఆ మునీశ్వరులు వెంబడి స్వామి మునీంద్రమా, స్వామి మీరు అనివిధముగానే ఆ కుమారులను పంపుతుండేది. మునివర మీను సమ్మతితోను మునివర మీను సమ్మతితోను మునివర మీను సమ్మతితోను మునివర మీను సమ్మతితోను ఇచ్చెదారు ఈ బాలుల నేను ఇచ్చెదారు ఈ బాలుల నేను ఇచ్చెదారు ఈ బాలుల నేను ఇచ్చెదారు ఈ బాలుల నేను వదలి ఉండలే నిలయమునను వదలి ఉండలే నిలయందునను రామ రామ రఘుకుల శోభ రామ రామ రఘుకుల శోభ తారక నామ దశరథ రామ తారక రామ దశరథ రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ ఓ శ్రీరామచంద్ర భగవానికి స్వామి మీరు అనువిధంగా నా కుమారులను పంపుతుంటుంది. కావున మీ యొక్క కార్యం యజ్ఞపూర్తి సంపూర్తి కాగానే నా యొక్క కుమారులను తల్లిగా తీసుకువచ్చి ఇచ్చుకోండి స్వామి. శ్రీరామచంద్ర మహారాజుకి వెళ్ళేదాము వేగగమేము, వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగగమేము, వెళ్ళేదాము వేగమేమో చల్లగాను కరుణముతోను, చల్లగాను కరుణముతోను
ఏ రాజా మేము కూర్చున్నాము. ఓ రాజా, స్వామి అదువిధమైన వెళ్ళినాడు. మేము చల్లగా ఉండి మేము పోయి వచ్చినాం. సరే స్వామి, నా యొక్క కుమారులు మాత్రం చక్కగా తీసుకువెళ్ళి మీ పని యజ్ఞ దీక్ష పూర్తి కాగానే తీసుకురండి స్వామి. తీసుకుంటాం స్వామి. రామ 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 సీత రామ రామ సీత వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి ఓ రామ. ఓ మునీశ్వర, ఈ యాగం గావించుడి, మేము ఇక్కడ కాపలా ఉండేదాం. ఆ రాక్షసులు అతి మాయవాదులు, మీరు చూస్తూనే ఉండదు, నేను చేస్తా కానీ. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దూదుకుపోయి మరి ఆయన యజ్ఞము మరి కాపాడడం కోసం అప్పుడే తాటకి అది గ్రహించి మరి ఆ యజ్ఞం మరి భంగం చేయడం కోసము తాటకి అనే రాక్షసి రావడం. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓ మునీంద్రమా, తాటకి ఆ రాక్షసి తాటకి వచ్చి చూడే నా బాలించే సన్నిధివంటిగా ఎట్లు కొట్టదో అతి వరమేనో, ఎట్లు కొట్టదో అతి వరమేనో, నేను నూతనముగా పానమును బట్టి ఆ రాక్షసిని చంపిన తీరను చంపిన పాపము నాకు యోచించిన కదా, నేను సంధించలేను. శిరాజన మహారాజుకి పాతకి రక్కసి పనతి జాతి నిధి, పాతకి రక్కసి పనతి జాతి, పాతకి రక్కసి పనతి జాతి, పాతకి రక్కసి పనతి జాతి, గురువును బట్టి వాదలు పెట్టి, గురువును బట్టి వాదలు పెట్టి, దాన్ని వదింపు ఆ పథకం అంతా నాకేతాలు కూడా కదా. ఓహో మునీంద్రమా, దాన్ని చంపినంతలో ఆ పాపం ఏదైతుందో నీకు సంభవించినట్టు నాకేతాలు భాగము పట్టెద బాబు కొట్టెద భాగము పట్టెద బాబు
మీరు అన్న విధంగానే నేను ఆ తాటకిని చెప్పాను. ఓహో తాటకి, ఒరే మా- బాలకులారా ఏ తాటకి, మా గురించి తెలుసుకో. నువ్వు మా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు గంతులు వేయవు. లేవు రమ్ము. వచ్చినారు మీరిందు అడవిలోకి పిల్లలు ఎందు దేనికి అని వచ్చితిరి? మీరు చాలా మంచి చిన్న పిల్లలు, మిమ్మల్ని ఇప్పుడే మింగెదను. మమ్మల్ని చిన్న పిల్లలు మింగుతా అంటుంటివా? నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో. నీ పురమున గెల్లుము. మేము మా చిన్న పిల్లలను భుజిస్తాను చుట్టివా. నన్ను కొట్టడమా? మీరు ఎంతలా మిమ్మల్ని నా పంటికి అంటకుండా మింగలను. ఈ రామన్నపేట ఎంతమంది ఓహో తాటకి, ఓహో తాటకి.
ఆగు. నీవు ఇప్పుడు ఆడదానివని స్త్రీవని నేను చంపకుండా ఊరుకుంటుని, కానీ ఇప్పుడు నీకు మృత్యువు తప్పదు. నా బాణంతో నేను సంధించదగాక. రే బాలకులారా, దండి బలను మండుగా తింటూ మండి మాటలు నేవి. దండి బలను మండుగా తింటూ నీ మండి మాటలు నేవి. దండి బలను మండుగా తింటూ మండి మాటలు నేవి. దండి బలను మండుగా తింటూ నీ మండి మాటలు నేవి. అకుంటే వచ్చేలా నీ వంటి. అకుంటే వచ్చేలా నీ వంటి. అకుంటే వచ్చేలా నీ వంటి. పడా పెట్టురా మిమ్మల్ని వంటి. పడా పెట్టురా మిమ్మల్ని వంటి. పడా పెట్టురా మిమ్మల్ని వంటి. పడా పెట్టురా మిమ్మల్ని వంటి. రే బాలకులారా, ఓహో రాక్షసి, మీరు ఎక్కడైనా దాగినచో బతుకుదురు గనుక, లేక మిమ్మల్ని ఇప్పుడే మింగేదాను కదా. మంజనాథ నీవు నాదు మహిమల నీవేగా. 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 కరుణాను రఘురఘుని చూడను. కరుణాను రఘురఘుని చూడను. కరుణాను రఘురఘుని చూడను. కరుణాను రఘురఘుని చూడను. కరైకేల పోని నీదు ఉదయవంతుడైతురా. కరైకేల పోని నీదు ఉదయవంతుడైతురా. మీ తల్లిదండ్రులను తలుచుకోము, మిమ్ములను ఇప్పుడే మింగలను ఎక్కడున్నా వదిలిపెట్టను. కాడగి రాక్షసిని నిన్ను బట్టి ఇక నీకు ఇప్పుడు రాక్షసుల నుండి ఏ బాధ లేకుండా నీకు యజ్ఞం పూర్తిగా ఉంచుము. మేము కాపలా కాశలంగా సరే మునింద్రమా, మేము ఇటులే జాగ్రత్తగా ఉండదాం. రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ చౌరీ రామ
సుమిక సుగరు భూతముగా అరే సుమాన నిన్నక చిత్తులు భూతముగా అరే రమసముతో రకరక బాణముగా అరే సరగుణ వట్టి వీరుగా బోధముగా ఇంటుకోవడము నీశ్వరయాగము అరే సుమాన నిన్నక చిత్తులు భూతముగా శంకర్ మహారాజుకి తమ్ముడ లక్ష్మణ అది వచ్చేవారిలే మారి చూసుకోవు ఇప్పుడు వారిని నా వాయు వస్త్రం చేత నేను సన్నించదగాక విడిచెద బాణం ముంబైలోన, విడిచెద బాణం ముంబైలోన, విడిచెద బాణం ముంబైలోన, అరే గిర 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 అరే గిర 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 అరే సరసరాని నేతం వరించెదరు సరసరాని నేతం వరించెదరు అరే సరసరాని నేతం వరించెదరు. అప్పుడు శ్రీరామచంద్రుడు వేసినటువంటి బాణంతో సుబాహుడు అనేటువంటి రాక్షసుడు మరణించును. మరి మారీచుడు అనే రాక్షసుడు పారిపోవును. రాక్షసులు చంపటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకుపోతున్నటువంటి సమయంలో అక్కడ గౌతముని ఆశ్రమము వారికి దర్శనం అవుతాం. ఓం శ్రీరామచంద్ర మహారాజుకి జై. రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. అమో సమ్మతితో మిగిల నిన్ను దయ్యనాడు చేరుతాం. ఆ సమ్మతితో మిగిల నిన్ను దయ్యనిప్పుడు చేరుతాము. రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. మనం మిథిలాపురం పోగుతుంటాం. ఓహో మహేంద్రవా, ఇప్పుడు మనం మిథిలాపురం పోదామని చుట్టివా గాది నందన పోదము దక్కున ఇప్పుడు మౌని గాది నందన పొదము గ్రక్కుల దేవుడు. మౌని గాది నందన పొదము గ్రక్కుల దేవుడు. పొదము గ్రక్కుల దేవుడు. మౌని గాది నందన పొదము నామనంబు సంతసంబునాయనతి వరమౌని. నామనంబు సంతసంబునాయనతి వరమౌని. పొదము గ్రక్కుల దేవుడు. మౌని గాది నందన. ఓ మహేంద్రవా, సరే ఇప్పుడు ఇది ఒక ఆశ్రమమా లేక పేద భూమిలో కనబడుచున్నది. అదేమిటో ఆ విషయం మాతో తెలుపు. రాఘవ ఇది పతితాపమున పడి ఉన్న ఆలయనే ఇంటనగలదు. దీన్నే గౌతమాలయం అంటారు. అప్పుడు గౌతమ ఆశ్రయమున గౌతమ మునీశ్వరుని భార్య అయినటువంటి మరి ఆమెకు శాపం ఇస్తే ఆమె అక్కడ రాయిగా మారిపోయినటువంటి ఆ రాయి శ్రీరామచంద్రుని పాదము సోకగానే చక్కని స్త్రీ అయి నిలబడుతా. అహల్య. ఆహా, మునిచంద్రమా, ఈ యొక్క శిల నక్కని స్త్రీలా మారాను, చక్కని స్త్రీలా కనబడుచున్నది. అట్టి విషయం ఏమిటో పూర్తిగా మాకు విన్నప్పుడు అప్పుడు శ్రీరామచంద్రుని పాదము తాకగానే శిలయు శాపము వదిలెట్టి క్రముగా ఆ శ్రీరామచంద్ర కృపదూడుమా. శ్రీరామచంద్ర కృపదూడుమా.
ఏమిటి? నా తాపముడి గాని రాఘవ రామచంద్ర నీ పాదముల దేవా శ్రీరామచంద్ర, అందరి వర్షముల నుండి శిలై పడి ఉన్న నన్ను నీ పాద స్పర్శసే రక్షించు, నాకు శాపవిముక్తి చేస్తే కృతజ్ఞురాలను అయిపోయింది. భవదీయ కృప కటాక్షం ఇది 10,000 వందనములు. రాయినై పడి ఉన్న నా శరీరమును తాకుడితే నీ పాదములు కసికందనేమో కదా. దేవాన్ని పాదములు ఎత్తదేటు నమ్ము. ఓ మునిచంద్రమా, ఈ యొక్క శిల నా పాదధూళిని తాకినంతలో ఇప్పుడు చక్కని స్త్రీల కనబడుతున్నది. అటువంటి విషయం ఏమిటో మాకు పూర్తిగా విన్నవించుంది. శ్రీరామచంద్ర మహారాజుకి శిలయు శాపము వదిల శీఘ్రముగా శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగా రామ శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిల రామ, ఇలను వల్లై నిలచే ఇంత లోపల రామ, వల్లై నిలచే ఇంత లోపల రామ, ఇలను వల్లై నిలచే ఇంత లోపల రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగా నో రామ, శిలయు శాపము వదిల ఇలా శిరశాపం అది ఆలియాయి నిలిచి ఉన్నది. మేము ఆశ్రయింపు సార్ రాఘవ శిలాశాపం వదిలి అహల్య నిలిచి ఉన్నది. దీనికి ఆశ్రయం ఏలగలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏల కలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏల కలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏలగలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏల కలిగెను శాపకాల కర్మ ఎవరి వశము కానరాదు మోము. నీ కాల కర్మమెవరి వశము కానరాదో మౌని. కాల కర్మ ఎవరి వశము కానరాదు మోము. నీ కాల కర్మమెవరి వశము కానరాదో మౌని. ఏలగలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏల కలిగెను శాపమెవ్వరికిని మౌని. ఏల కలిగెను శాపము. ఓ మునింద్రమా, ఆమెకు నా పాదతూలి తాకినంతలో చాలా స్త్రీలా కనబడుచున్నాను కదా. ఆమె ఎవరిచ్చిరు? ఆమె శాపం ఎవరిచ్చిరి? ఎట్లు వచ్చను? అట్టి విషయం ఏందో మాకు పూర్తిగా విన్నవించు. శ్రీరామచంద్ర మహారాజుకి భక్త శాపము కిట్లు పడియున్నదాయ రామ 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 భక్త శాపము కిట్లు ఊరి నిలయుడవయ్యా బ్రోము. భక్త శాపము కిట్లు పడియున్నదాయ రామ భక్త శాపము కిట్లు పడియున్నదాయ రామ భక్త శాపము కిట్లు పడియున్నదాయ రామ భక్త శాపము కిట్లు. మహారాజు ఇవ గౌతమ ముని భక్తయ్య ఉన్న ఆ శాపం అది ఉండేది కదా భక్త శాపం. ఓహో మునింద్రమా, ఆమెకు తన భర్త ఇచ్చిన శాపం వలనే ఇట్లా శిలై ఉన్నది అని అనుచుంటివా? ఓహో ఆలియా, నేను ఆశీర్వదించు. ఓహో ఆలియా, ఇక నీవు నీ భర్త హిమాలయ పర్వం నా పాదధూళి తాకినంతలో నీ పాపం విమోచనమయ్యాను. ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతములు తపస్సు చేయుచున్నాడు. నేను ఇప్పుడు నీ భర్త దగ్గరికి వెళ్ళి కాలంబు గడుపుచున్నావు. సరే, చల్లగా వర్జం. భూసర వేషం విడిచి
ముందుగా మీరు అన్నట్టే భూసర వేషం వేసడం కాక భూసర వేషము బుద్ధి కుశలము ఆ భూసుర వేషము బుద్ధి కుశలము అర భూసుర వేషము బుద్ధి కుశలము బాసురముగనే దాల్చితి ఎగిరొక బాసురముగనే దాల్చితి అర బాసురముగనే దాల్చితి ఎగిరొక జై జై రామ జానకి రామ. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు తన కూతురైనటువంటి సీతాదేవికి స్వయంవరం మరి ప్రకటించినటువంటి ఆ విషయము రావణాసురునికి తెలుగులకు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ యొక్క ప్రకటన వార్త చల్లని రాజా వారం ద్వారా మనందరినీ ఆనందించడానికి మరి చంద్రుడి మండలం నరసింహపురానికి చెందినటువంటి ఎర్రం దేవయ్య గారు ఒక అందాల తారగా మేనక ఊర్వశి రంభగా మన ముందు చక్కని రాజా చల్లని రాజా అని జనకుని పాత్ర ద్వారా పల్లె చంద్రయ్య గారు ఒకటి వాయన మరి సీతాదేవి తండ్రి అయినటువంటి రాజా ఓ చందమా. నవ్వుతూ అంటారు. ఏమా మొత్తం భగవానికి విఠలాపురి పరిప విఠలాపురి స్వామి ఇక్కడ ఉన్నా దారి ఇటు మనది. అయ్యా మీ యొక్క నామధేయం ఏమిటి? ఓహో నా నామధేయం అడుగుతుంటివా సేవక? నా నామం అనగా విఠలాపురం పరిపాలించే జనక మహారాజు. మీ అందరూ యొక్క నామధేయం అనగా జనక మహారాజు. గిరిలాపురి పట్టణం పరిపాలించే జనక మహారాజు అంటారు. అవును సేవక. అయ్యా మీకేమన్నా సంతానం జరిగిందా? నలుగురు కుమార్తెలు. అయ్యా బాబాయ్ బాగానే కన్నారు. కళ్యాణ లక్ష్మి పుల్లత్తది మీకు. నలుగురు నలుగురు. సీత, సీత, ఉర్మిళ, సీతకీర్తి, మాలవి నలుగురు కుమార్తెలు కలిగారు. సీతాదేవి, ఊర్మిళ, సుధకీర్తి, మాలవిక అనే నలుగురు బిడ్డలని అన్నారు. సరే సంతోషం రాజా. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? ఇప్పుడు సభా మందిరంకు వెళ్ళుచున్నాను. సరే వెళ్ళు. ఇప్పుడు మరి రాజుల ముంగట రాణులు అవసరం కానీ ఇప్పుడు రాజుల ముంగట దాసి ధ్యానులు కూడా
రాజులకు చాలా ఉంటాయి కాబట్టి ఆ కాలంలో మరి ఇప్పుడు మిథిలాపురంలో ఉన్నటువంటి జనక మహారాజు ముందట డ్యాన్స్ చేయడానికి చక్కని అందాల రాసి మంచి మూలసి ఇప్పుడు చల్లని రాజ ద్వారా రాబోతున్నారు. చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ, చల్లని వెలుగాలే ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ. మూడు లోకాలు ఏలేటి దేవుడు పేదవారి స్తోత్రి నమకదానం ఆటల ద్వారా జనాన్ని ఉత్తేజపరుస్తూ మహాభారతము, రామాయణము, ఎల్లమ్మ, ఈ చిత్తల రామాయణం అనేటువంటి పుణ్య నాటకాలను కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామం లోపల కూడా ఆడుతున్న కళాకారులందరికీ త్యాగము చాలా గొప్పది. నిలువ నీడలేకపోయినా పడుకున్న మంచం లేకపోయినా కళా హృదయం అన్నది గొప్ప. కళకు కులం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారము
అజ్ఞానులను జ్ఞానిని చేయు అజ్ఞానులను జ్ఞానిని చేయు జ్ఞాన సరస్వతి అజ్ఞానులను జ్ఞానిని చేయు జ్ఞాన సరస్వతి పరమేశ్వరి ఉదయేశ్వరి సకల సుగములను సగమే శ్రీ శారదాదేవి సకల సుగములను సగమే శ్రీ శారదాదేవి సీతను వినుడి భూజాతకు ఈ భువన బంధు 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 సీతను వినుడి భూతలములు వెడలగాను నిలవెల్ల మోక్షతోడ భూతలములు వెడలగాను భూలెల్ల మోక్షతోడ భూతలములు వెడలగాను నిలవెల్ల మోక్షతోడ భూతలములు వెడలగాను నిలవెల్ల మోక్షతోడ సీతను నామని వెన్నెల సీతను వినుడి భూజాతకు ఈ భువన బంధు 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 సీతను వినుడి భూదేవికి ఈ భువన బంధు పుట్టినమ్మా భూదేవికి ఈ భువన భూదేవికి ఈ భువన బంధు పుట్టినమ్మా ఆ భూదేవికి పుట్టింది భూజగమున వెలసితివి ఆ మిథిలాపురి కదిపరుడు జనకుడు తండ్రి ఆ మిథిలాపురి కదిపరుడు జనకుడు తండ్రి ఊర్మిళా సుతకీర్తి మాలవిక నా చెల్లెలు ఊర్మిళా సుతకీర్తి మాలవిక నా చెల్లెలు భూజాతకు ఈ భువన బంధు సీతను వినుడి ధరణి శ్రీ కల్పపూరి హరిని నమ్మియున్నదాన ధరణి శ్రీ కల్పపూరి హరిని భూజాతకు ఈ భువన బంధు మాతను వినుడి జయ శ్రీరామచంద్ర భగవానికి సీతగా మన ముందుకు వచ్చినటువంటి నేలకొండ అనంతరెడ్డి గారికి గ్రామ మహిళా సోదరి మనులందరి తరఫున కూడా కృతజ్ఞతలు. అమ్మా మీ యొక్క నామధేయం ఏమిటి? నా యొక్క నామధేయం అనుకుంటుందిగా సెలవుని నా యొక్క నామధేయము మిథిలాపురం పరిపాలించినటువంటి జనక మహారాజు కూతురుని నా నామధేయం సీత అందు. మీ యొక్క నామధేయం అనగా సీత. అవును. జనక మహారాజు పెద్ద కూతురు సీత. అవును. నీకేమన్నా అక్కయ్యలు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉరిమిళ సీతకీర్తి మాలవిక. ఉర్మిళ సుతకీర్తి మాలవిక ముగ్గురు చెల్లెళ్ళు. అవును కదా మీరు చెల్లెళ్ళు. నలుగురు అక్కయ్యలు. అవును. సరే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఇప్పుడు మా తండ్రి గారి వద్దకు వెళ్తున్నాను. సరే వెళ్ళు. ఊర్మిళ నమ్మ నేను అందమైన దానమ్మ ఊర్మిళ నమ్మ నేను అందమైన దానమ్మ ఊర్మిళ నమ్మ నేను అందమైన దానమ్మ
ఇప్పుడు ఊర్మిళగా మీ ముందుకు వచ్చి చక్కని నటన కలపరిచినటువంటి చెల్లెకు మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఈ రోజులలో ఒక స్త్రీగా ఈ పాత్ర పోషించడం అనేది మరి కళాకారులుగా మేము ఎంతో ఆనందిస్తున్నాము. కాబట్టి చెల్లెకు కళాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తల్లి, మీ యొక్క నామధేయం ఏమిటి? మీ యొక్క నామధేయం అనగా ఊర్మిళ. మీ యొక్క గ్రామం అనగా, మీ పట్టణం అనగా మిథిలాపురం. మీ తండ్రి గారి పేరు జనకుడు. మీ అక్క సీతాదేవి. ఇంకేమన్నా చెల్లెళ్ళు ఉన్నారా? ఇద్దరు. తల్లి, వెళ్ళు.